మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. 2 నెలల నుండి చలువగాలి రాఘవేందర్ రాజు గారు ఎక్కువ కనబడలేదు, ఫుల్ బిజీ అయింది. సెటిల్మెంట్లు చాలా చేస్తున్నారు, చాలా బాగా ఎంకేసుకుంటున్నారు. గత మంత్రి ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు వారి తమ్ముడు బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా నా దగ్గరికి రావడం జరుగుతుంది. చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తికి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే హయ్యెస్ట్ బంపర్ ఆఫర్ వస్తే కూడా మీ పేరు చలవగాలి రాఘవేందర్ రాజు, మీ పేరులో ఉన్న సలదనం నేను ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఎప్పుడు మీరు నిలలే. ఎప్పుడు మీరు మాట్లాడిన హాట్ టాపిక్, హాట్ కామెంట్స్, అలాంటిది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన రోజు మీ లోపల ఒక పెద్ద డాన్సర్ని చూసిన. ఒక 10 ఏళ్ల కసి, 10 ఏళ్ల కోపం, 10 ఏళ్ల అరాచకాన్ని నేను ఈ ఊరు నుండి పారదోలిన, ఒక రాక్షసుని బండబెట్టినాక ఒక 50 దయ్యాలు లేచినాయి, ఒక కొరివి దయ్యాలు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఆ టైంలోనే కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో మీరు హైదరాబాద్కి వెళ్తే నాకు ఉన్న సమాచారం, ఎవరో మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, వాళ్ళు సినీ పక్కీలో మీరు కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చేజింగ్ చేసి ఒకానొక స్థాయిలో మిమ్మల్ని అంతమొందించాలని ప్రయత్నం చేసిందని సమాచారం. నిజం. నీ ఒక ప్లాన్ వేస్తున్నావు నీ మైండ్లో వస్తే దానికన్నా 1 డే బిఫోరే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు రాబో 16వ తారీఖు అఫిడవిట్ ట్యాంపరింగ్ మీద గౌరవ నాంపల్లి స్పెషల్ కోర్టు నందు ఆర్గ్యుమెంట్స్ ముగిసిపోయాయి. మీరు కొండతో ఢీకొట్టి, అంటే ఒక ఉద్యమకారుడు, ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు మాజీ మంత్రి, ఆయన మీద యుద్ధం ప్రకటించేందుకు తెలిసింది. ఈ విషయంలో 100% మీకు హ్యాట్సాప్, మీరు తోపు, మీరు తురుంకన్, మీరు డార్కర్ అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు 10 ఏళ్ల జీవితం మీరు ఎంత లాస్ అయింటారు. ఒక్కసారి మీరు ఇంటికి మళ్ళీ చూసుకుంటే మీ కుటుంబం కోర్టు మెట్లెక్కింది, స్టేషన్ మెట్లెక్కింది. అసలు మీరే ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అతని రాజకీయ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అసలు రాజకీయ జీవితమే లేకుండా పోతుంది ఈ కేసు కింద నిరూపణ అయితే. అందుకోసం ఇంతగానో మమ్మల్ని హింసిస్తున్నారు సార్, ఇంతగానో ఆయన బాధ పెడుతున్నారు సార్, ఇంతగానో ఆయన మీద అనవసర ఆరోపణలు చేసి సంతకాలు పెట్టు ఆ కాంప్రమైజ్ సంతకం చేయి అని వాదించి ఇప్పటికి ఎన్నోసార్లు సార్, ఇది ఒకటి ఫస్ట్ కాదు సార్, ఇప్పటికి 5-6 సార్లు ఎన్నో విధాలుగా పోలీసులతోనే, ప్రతిసారి పోలీసులతోనే మా ఆయనను చేశాడు సార్. ఫ్యామిలీతో గడపడం అనుకోండి, ఇతరత్ర ఎంజాయ్ చేయడం అనుకోండి, అవన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అయితే నేను చూడలేదు. బికాజ్ ఎవ్రీడే ఈజ్ ఛాలెంజింగ్ డే ఇన్ మై పాస్ట్ 10 years. కానీ ఎలక్షన్స్ సమయంలో అంటే సామవేద దండోపాలు అయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇట్లా కాదని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించిన కొందరు నాయకులు మీ దగ్గరికి కాంప్రమైజ్కి వచ్చారని, చాలా పెద్ద మొత్తంలో మీకు ఆఫర్ చేస్తే మీరు వాళ్ళకు మించి ఇంకా ఏదో పెద్దగా అడిగిండ్రు, ఎక్స్పెక్ట్ చేసిండ్రు. వీన్ని ఎంత బెదిరించినా బెదిరుకుంటలేడు, ఎన్కౌంటర్ చేస్తా అంటే భయపడుకుంటలేడు, జైల్లోకి పంపిస్తే భయపడలేడు, పోలీసులతో కొట్టిస్తే భయపడలేదు, వాని ఆస్తులు ధ్వంసం చేస్తే భయపడలేదు, వాడి మొత్తం వ్యాపారాలు మొత్తం బంద్ చేపిస్తే కూడా భయపడలేదు. అసలు వీడు దేనికి లొంగుతాడని కూడా మాజీ మంత్రి గారు ఆలోచన చేసిండ్రంట. ఆలోచన చేసి కొంతమందిని పంపించిన మాట వాస్తవమే. కానీ మీరు పార్టీ పటిష్టతకు, పార్టీ గెలుపులో మీది ప్రధాన పాత్ర అన్నది 100% నిజము, కష్టపడ్డారు. మరి మీ కష్టానికి ఫలితం ఎప్పుడు రాబోతుంది? చలవగాలి రాఘవేందర్ రాజు గారి కష్టాన్ని అధిష్టానం గుర్తించింది. త్వరలోనే చలవగాలి రాఘవేందర్ రాజు గారికి నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది అంటున్నారు. రఘు, నువ్వు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకొనిరా, నేనున్నమ్మా నీకు. రేవంత్ అన్న అంటే నాకు చాలా అభిమానం. అన్న ఏం ఆదేశిస్తే అదే చేసినా, ఇంకా ముందు కూడా అదే చేస్తా. నా రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తము ముఖ్యమంత్రి గారు ఏం పని చెప్తే అది చేస్తా. ఎన్నో నిద్రలేని రాత్రులు, లాఠీ దెబ్బలు, ఎన్నో రోజులు కటకటాల వెనుకలు ఉండడం, అదేవిధంగా 3rd degree అనుకోవచ్చు, మీ మీద కేసులు, మర్డర్ కేసు కూడా చివరికి. అంటే మీరు బయటికి వస్తారో రారో, ఒకనొక స్థాయిలో మిమ్మల్ని ఇంకేదో చేద్దాం అనుకుంటుంటారు, జైలు నుండి బయటికి తీసుకెళ్ళడం. ఇంత జరిగితే ఏ రోజన్నా అనిపించింది ఎందుకురా నాకు ఈ జీవితం, అంటే ఎంత మంచిగా ఉండాల్సిన లైఫ్ ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయింది, పోతే పోనీ ఏమైతే ఒకసారి పోయి కాంప్రమైజ్ అయినా ఏదామని మీకు ఏ రోజు అనిపించదు? మా అమరన్న చాలా మంది మిత్రులకు చెప్తుంటాడు, మా ఇంట్లో ఎవరితోటన్నా పెట్టుకోండి కానీ మా రగ్గాంతో పెట్టుకోకండి, వాడు చాలా మొండి. ఆ మొండిని కూడా జయించే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చింది. వన్స్ ఇఫ్ ఐ కమిట్